ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీ నువ్వు లేక నేను లేను పార్ట్ 2. ఈ స్టోరీతో 1000 సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటున్నాను. అయాన్స్ చెప్పినట్టు ఆ ఇంటికి వెళ్తాడు. చూడడానికి ఆ ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. రాజసం ఉట్టిపడేటట్లు ఉంది ఆ ఇల్లు. ఆ ఇల్లు చూడగానే తన ఊపిరి ఆగిపోతుంది మహాకి. అమ్మో, ఇతని ఇల్లేంటి ఇంత పెద్దగా ఉంది, ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారో ఏంటో అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇంట్లో హాల్లో సోఫాలో కూర్చొని తన కోసమే ఎదురు చూస్తున్నట్లు ఉన్నాడు అయాన్స్. తను రాగానే లేచి నిలబడి, పదండి మీ రూమ్ చూపిస్తాను అని ఒక రూమ్కి తీసుకుని వెళ్తాడు. అయాన్స్ ఇంటికి వెళ్తుంది మహా. అక్కడ అయాన్స్ మాత్రమే ఉంటాడు ఆ ఇంట్లో. అవును, నువ్వు ఒక్కడే ఉన్నావు ఏంటి? ఇంట్లో వాళ్ళెవరూ లేరా? అదే మీ అమ్మా నాన్న, మా మామ్ అండ్ డాడీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు. సో ప్రస్తుతానికి మనమిద్దరం ఇంట్లో ఉండేది అని తనకి గది చూపిస్తాడు అయాన్స్. నువ్వు ఇలా దొంగతనంగా పెళ్లి చేసుకున్నావు అని తెలిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. మరి వాళ్ళని బాధ పెడుతూ ఇలా అగ్రిమెంట్ పెళ్ళి ఎందుకు చేసుకున్నావు చెప్పు అని అడుగుతుంది మహా. అనవసరంగా, నాకు తెలిసి మీ పేరెంట్స్కి ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. కొన్ని రోజులు టైం కావాలని అడుగు. చూడు, నేను వాళ్ళతో చెప్పలేదు అనుకున్నావా? చాలా చెప్పి చూశాను, కానీ వాళ్ళు వినలేదు. అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఇంకేమీ మాట్లాడొద్దు అని అయాన్స్ మహాకి చెప్తాడు. అయినా నీకు ఎందుకు ఇష్టం లేని పెళ్ళెందుకు ఇష్టం లేదు? పెళ్ళి ఇష్టం లేదు? పెళ్ళి అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నా వైఫ్గా నటించడం కోసం వచ్చావు. సో ఆ పని చేస్తే మంచిది అని కొంచెం కోపంగా ఆ రూమ్ నుండి ఆ విషయం చెప్పి బయటికి వెళ్తాడు. మార్నింగ్ మహా ఆఫీస్కి వెళ్తుంది. మహాని అక్కడ చూసి, ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది మహాని ఇంటర్వ్యూ చేసిన రియా. రియా అప్పుడు ఇంటర్వ్యూలో తనని చూస్తుంది. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను మేడం. నీకెవరిచ్చారు జాబ్? ఏ వర్క్ చేస్తున్నావు నువ్వు అసలు అని అడుగుతుంది రియా. సార్ ఇచ్చారు మేడం, ఆయన సెక్రటరీగా. వాట్, సెక్రటరీగానా? అయినా అయాన్స్కి సెక్రటరీ అవసరం లేదు కదా అని మనసులో అనుకొని, ఓకే గో టు యువర్ వర్క్ అని తను వెళ్ళే వైపు చూస్తుంది. మహా అయాన్స్ క్యాబిన్లోకి వెళ్ళటం చూసి, తినేంటి ఇలా వెళ్తుంది అనుకుని తన వెనుకే లోపలికి వెళ్తుంది. అక్కడ ఒక చిన్న రూమ్లో తనకి వర్క్ అలాట్ చేయటం చూసి వెంటనే తన స్నేహితురాలైన టీనాకి కాల్ చేసి చెబుతుంది. టీనా, రియాలు ఆ కంపెనీలో షేర్ హోల్డర్స్. టీనాకి అయాన్స్ అంటే క్రష్. అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. విషయం విన్న టీనా వెంటనే ఆఫీస్కి వచ్చి తనని తన క్యాబిన్లోకి పిలుస్తుంది. మహాకి వాళ్ళిద్దరూ షేర్ హోల్డర్స్ అని తెలుసు. సో వాళ్ళు వెళ్ళగానే విష్ చేస్తుంది. వాళ్ళిద్దరూ మహాని పైనుండి కింద వరకు చూస్తారు. మహా సింపుల్ పంజాబీ డ్రెస్ వేసుకొని ఉంటుంది. చాలా సింపుల్గా, నీట్గా ఉంటుంది. ఏం చేసావు నువ్వు నా అంశుని? అయాన్స్ నిక్నేమ్ అంశు. అతను ఒకసారి ఎవరినన్నా వద్దు అన్నాడంటే కనీసం వాళ్ళు ఎంత టాలెంటెడ్ పీపుల్ అయినా వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి చూడడు. అలాంటిది నీకు జాబ్ లేదని చెప్పి జాబ్ ఇచ్చాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది అని అనుకుంటారు. చెప్పు, ఏం జరిగింది? ఏమాయి చేసావు నా అంశుని నీకు జాబ్ ఇచ్చేలా? అయ్యో మేడం, నేనేం చేయలేదు. సారే నాకు పిలిచి జాబ్ ఇచ్చారు. కావాలంటే సార్ని అడగండి, ఆయనే చెబుతారు అని వినయంగా మహా చెప్పిన వాళ్లకు మహా నచ్చకపోవటంతో తనని కోపంగా చూసి, వెళ్ళు మా కోసం కూల్ డ్రింక్స్ తీసుకొని రాపో అని ఆర్డర్ వేసి చెబుతారు. ఓకే మేడం, ప్యూన్కి చెబుతాను. అతనికెందుకు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి మాకు కూల్ డ్రింక్స్ తీసుకొని రా, అది కూడా 5 నిమిషాల్లో అనేసి చెబుతుంది టీనా. ఇక్కడ నుండి క్యాంటీన్కి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది. అలాంటిది 5 నిమిషాల్లో ఎలా వెళ్ళాలి రావాలి అనుకుంటూ వాళ్ళకి ఎదురు చెప్పలేక మౌనంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది క్యాంటీన్ వైపు మహా. తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఏదో ఫైల్ కావాలని మహా క్యాబిన్ దగ్గరికి వెళ్ళిన అయాన్స్కి అక్కడ మహా కనిపించదు. ఏమైంది, తిను ఎక్కడికి వెళ్ళింది ఈ టైంలో అని సీసీటీవీ ఫుటేజ్ వైపు చూస్తాడు. మహా క్యాంటీన్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళటం కనిపిస్తుంది అందులో. తనెందుకు క్యాంటీన్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది, ఏమైంది తనకి అని తన క్యాబిన్ నుంచి బయటకు వస్తాడు అయాన్స్. మహా తొందరగా వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొని వాళ్ళు ఉన్న క్యాబిన్ వైపు వెళ్తుంది. తిను ఎందుకు టీనా వాళ్ళ క్యాబిన్ వైపు వెళ్తుంది? అసలు ఏం జరుగుతుంది? తను వెనుకే లోపలికి వెళ్తాడు అయాన్స్.
మహా ఎంత పరిగెత్తి తొందరగా వచ్చినా కొంచెం లేట్ అవుతుంది తనకి. నీకు నేను 5 నిమిషాలు టైం ఇస్తే నువ్వు చెప్పిన టైంకి రాకుండా 2 మినిట్స్ లేటుగా వచ్చావు. అందుకే నీకు ఈ పనిష్మెంట్ అని తను తెచ్చిన డ్రింక్ని మొత్తం కింద పడేసి, నేను 5 నిమిషాల్లో మళ్ళీ ఈ రూమ్కి వస్తాను. అప్పటిలోగా నువ్వు ఇదంతా క్లీన్ చేసి నీట్గా పెట్టాలి అని ఆర్డర్ వేసి అక్కడ నుంచి వెళ్తుంది టీనా. టీనా ఇదంతా చేస్తుంది. ఎందుకే పాపం తనతో ఇలాంటి పని చేయిస్తున్నావు అని రియా అంటుంది. అన్సు ఒకసారి వద్దు అంటే మళ్ళీ నో చెబితే మళ్ళీ ఆ పని చేయడు. అలాంటిది అతను జాబ్ ఇవ్వనని చెప్పి పంపించిన అమ్మాయికి మళ్ళీ తనే జాబ్ ఇవ్వడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆఫర్ చేయటం అంటే అర్థం కావటం లేదా తను ఏదో మాయ చేసిందని అతనిని అని, అందుకే తనే ఇక్కడ ఉండను బాబోయ్ అనేలా చేస్తున్నాను అంటుంది టీనా అని అక్కడి నుంచి బయటికి వెళ్తుంది టీనా. ఈ మాటలన్నీ వింటాడు అయాన్స్. వాళ్ళు వెళ్ళగానే లోపలికి వస్తాడు అయాన్స్. అక్కడ క్లీన్ చేస్తున్న మహాని చూసి, నువ్వెందుకు ఇది క్లీన్ చేస్తున్నావు అని ఒక్కసారి అడుగుతాడు మహాని. వాళ్ళు తనతో ప్రవర్తించిన దాని గురించి ఏమైనా చెబుతుందేమోనని మీరే చెప్పారు కదా, నీ ఇష్టం వచ్చిన వర్క్ చేయొచ్చు ఇక్కడ అని అన్నారు కదా, నాకు ఇప్పుడు ఈ వర్క్ చేయాలనిపిస్తుంది అందుకే చేస్తున్నాను అని అంటుంది అయాన్స్తో. అయాన్స్ కోపంగా, ఎందుకు నాతో అబద్ధం చెబుతున్నావు? వాళ్ళు నిన్ను ఏడిపిస్తూ ఉంటే నాతో చెప్పకుండా ఇలా వాళ్ళు చెప్పినట్లు చేయడమేనా? నా వైఫ్ ఇలా నా కంపెనీలో క్లీనింగ్ పని చేస్తుంటే అని బయట తెలిస్తే నాకెంత పరువు తక్కువ పని అని అంటాడు. చూడండి, నేనేం తప్పు పని చేయటం లేదు, నా వర్క్ చేస్తున్నా. అలాగే ఇంకొక విషయం, మన ఇంట్లో మాత్రమే వైఫ్ అండ్ హస్బెండ్స్, అది కూడా 6 months ఓన్లీ. అయినా మనది సీక్రెట్ మ్యారేజ్, ఇంకెలా తెలుస్తుంది చెప్పండి? నేను ఈ కంపెనీలో ఓన్లీ ఎంప్లాయీని మాత్రమే, నీకు నేను వైఫ్ను కాదు అని చెప్తుంది. ఎవరికైనా మీ వైఫ్ ఫలానా అని ఆ మాటకి కోపం వస్తుంది తనకి. మహాని బయటికి లాక్కొని వెళ్ళి, హలో గాయ్స్ లిజన్ టు మీ మహాని చూపిస్తూ, షీ ఈజ్ మై వైఫ్, మేము నిన్న మ్యారేజ్ చేసుకున్నాం అండ్ అందరూ నాకు ఎలా రెస్పెక్ట్ ఇస్తారో తనకి కూడా సేమ్ రెస్పెక్ట్ ఇవ్వండి. తనతో ఎవరైనా తక్కువ చేసి చూసినట్లు నాకు తెలిసిందో నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా టీనా వైపు చూసి చెప్పి వెళ్తాడు అయాన్స్. అయాన్స్ తనని భార్య అని అందరిలో చెప్పడంతో షాక్ అయి అలాగే చూస్తుంది మహా. అయాన్స్ పెళ్లి చేసుకున్నాడు అనే మాట విని రియా టీనా కూడా షాక్ అవుతారు. అయాన్స్ తన మ్యారేజ్ గురించి అనౌన్స్ చేసి అలాగే ఈవినింగ్ రిసెప్షన్ ఉందని అందరూ రండి అని చెప్పి మహాని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాడు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అంశుని తిని చేసుకుంటుందా, చెబుతా దీని కదా, ఈవినింగ్ పార్టీలో పరువు పోయేలా చేస్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది టీనా. లోపల తన క్యాబిన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మహా. తన మ్యారేజ్ గురించి అనౌన్స్ చేసి లోపలికి వచ్చిన అతనికి మహా ఏడుపు వినిపించి, మహా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అయాన్స్. నువ్వు ఎందుకు మన మ్యారేజ్ గురించి అందరికీ చెప్పావు, అది పబ్లిక్గా చెప్పావు ఎందుకు అని అడుగుతుంది. ఈ విషయం మా అమ్మ తమ్ముడికి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా, నేను వాళ్ళకి ఈ విషయం గురించి చెప్పలేదు. అయినా మనది సీక్రెట్ కాంట్రాక్ట్ మ్యారేజ్, అది కూడా ఇంట్లో వరకే అని చెప్పి ఇలా అందరిలో అనౌన్స్ చేయడంలో నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నిస్తుంది అతన్ని. అతను ఏదో చెప్పబోయేలోగా అతనికి కాల్ వస్తుంది. అతను మహా వైపు చూసి ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత నీ గురించి మాట్లాడతా అన్నట్టు. అయాన్స్ అలా వెళ్ళటం చూసి కోపం వస్తుంది తనకి. అనవసరంగా ఒప్పుకున్నాను ఈ కాంట్రాక్ట్కి. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిస్తే తర్వాత మేము విడిపోయినాక అసలు నా పరిస్థితి ఏంటో ఆలోచించడానికే నాకు భయంగా ఉంది అని అలాగే ఆలోచిస్తూ ఉన్న తన దగ్గరికి ఒక ప్యాకెట్ తీసుకుని వచ్చి తన ముందు పెడతాడు అయాన్స్. ఏంటి ఇదని ఆలోచిస్తుంది మహా. ఏంటిది, ఒకసారి ఓపెన్ చేయి నీకే తెలుస్తుంది అని చెప్తాడు. ఒకసారి ఓపెన్ చేసి చూడు తెలుస్తుంది. ఓపెన్ చేసిన తనకి అందులో ఖరీదైన సారీ, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ, అలాగే మేకప్ బాక్సు అన్నీ కిట్ ఉంటాయి. ఎందుకు ఇవి అన్నట్లు అయోమయంగా మహా అయాన్స్ని అడుగుతుంది. నీకేం చెప్పాలో తెలియటం లేదా? చూస్తుంది మహా. మనం ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఈవినింగ్ రిసెప్షన్కి ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి టైం అవుతుంది. సో నువ్వు ఇక్కడే ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని నువ్వు రెడీ అవ్వు అని అంటాడు.
సో మనం ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే రెడీ అయ్యి పార్టీకి వెళ్దాం. సో అందుకే ఇవన్నీ. ఏంటి ఇక్కడ రెడీ అవ్వాలా? ఎలా రెడీ అవ్వాలి? కనీసం స్నానం కూడా చేయకుండా. అయినా నేను ఫంక్షన్కి రాను. నువ్వు చెప్పింది ఏంటి? ఇప్పుడు చేసేది ఏంటి? నేను నీకు ఎప్పుడు చెప్పలేదు మన మ్యారేజ్ గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పను అని. అలాగే కాంట్రాక్ట్లో కూడా ఇలాంటి విషయం ఏమీ రాయలేదు. నువ్వు కేవలం ఆరు నెలలు నాతో ఉండడానికి మాత్రమే ఒప్పుకున్నావు. అది నా వైఫ్గా. ఇంకా నువ్వేమీ మాట్లాడడానికి లేదు అని చెప్తాడు. ఆ మాటకి షాక్ అయి అలాగే చూస్తుంది అతన్ని మహా. అవును నిజమే, అతను ఆ మాట చెప్పలేదు. అలా కాంట్రాక్ట్లో కూడా లేదు అని అనుకుంటుంది మహా. తర్వాత ఆలోచించువు కానీ వెళ్ళి రెడీ అవ్వు. పై ఫ్లోర్లో నా రెస్ట్ రూమ్ ఉంది. అక్కడ నువ్వు స్నానం చేస్తావో పడుకొని పొర్లుతావో నీ ఇష్టం. ఇప్పుడు నాకు ఒక మీటింగ్ ఉంది. అది పూర్తి అవ్వడానికి 2 hours పడుతుంది. ఈలోగా నువ్వు రెడీ అయ్యిరా అనేసి మీటింగ్కి వెళ్తాడు అయాన్స్. మహా ఇంకేమీ అతనికి ఎదురు చెప్పలేక తన రూమ్కి వెళ్ళి రెడీ అవుతుంది. మీటింగ్ తర్వాత ఆ రూమ్ దగ్గరికి వెళ్తాడు అయాన్స్. డోర్ కొట్టగానే వచ్చి ఓపెన్ చేస్తుంది మహా. అయాన్స్ తనని సారీలో చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను చెప్పినట్టు తను చేసిందని. అదేవిధంగా ఆ సారీలో తను చాలా బాగుంటుంది. అబ్బా సారీలో ఎంత బాగుంది తిను అనుకుంటూ తనని పైనుండి కింద వరకు చూసి చాలా బాగుంది తిను అనుకుంటూ, అవును నువ్వేంటి ఓన్లీ సారీ కట్టుకొని రెడీ అయ్యావు? ఇంకెలా రెడీ అవ్వాలి? మేకప్ వేసుకోలేదేంటి అని అడుగుతాడు. మేకప్ జ్యువెలర్స్ అలాంటివేమీ నాకు ఇష్టం ఉండవు. నాకు ఇవన్నీ ఇష్టం లేదు. నేను వాడను వాటిని. కానీ అయాన్స్ వైఫ్ వాడాలి వాటన్నిటిని అని చెప్తాడు. ఆమెను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? అతను ఏమీ మాట్లాడకుండా ఆమెను తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టి ఒక చోటికి తీసుకుని వెళ్తాడు. ఏమీ మాట్లాడకుండా. తను ఎక్కడికి వెళ్తున్నామని అడిగినా కూడా చెప్పడు. దాన్ని చూడగానే అర్థమవుతుంది మహాకి అది ఒక బ్యూటీ పార్లర్ అని. ఓ తను ఇక్కడికి తీసుకువచ్చాడా అని అనుకుంటుంది మనసులో. నేను మీకు ముందే చెప్పాను కదా నాకు ఇష్టం లేదు ఇవన్నీ అని కోపంగా అయాన్స్ని చూస్తుంది. అయాన్స్ ఏం చెప్పకుండా నేను కూడా నీకు ముందే చెప్పాను కదా నా మాటకి ఎదురు చెప్పొద్దని తనని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి చెబుతాడు. తనని అందంగా ఒక పెళ్ళికూతురులా రెడీ చేయమని. ఈలోగా అతను కూడా అక్కడే రెడీ అవుతాడు అదే పార్లర్లో. తనకు రిసెప్షన్కి కావలసిన డ్రెస్ అవన్నీ వేసుకొని. 1 గంట తర్వాత తనని తీసుకుని వస్తుంది. ఆమె దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకన్యలా రెడీ చేస్తారు తనని. 1 నిమిషం అయాన్స్ తనని చూసి ఆశ్చర్యపోతాడు. తను ఇంత అందంగా చూసి తర్వాత ఇద్దరు స్టార్ట్ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్తారు. టీనా ఒకతనికి మహా ఫోటో చూపిస్తుంది. నువ్వు తనని అయాన్స్ లైఫ్లో నుండి దూరం చేయాలి. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అతనితో చెప్తుంది టీనా. అతను మహా ఫోటో చూసి వావ్ ఎంత బాగుంది తిను. ఇటువంటి అమ్మాయితో కనీసం ఒక్కసారి అయినా గడపాలి. తినని చంపకుండా తినను అనుభవించాలని అనుకుంటాడు. నువ్వు తనని ఏమైనా చేసుకో కానీ తను రేపు మార్నింగ్ తన అయాన్స్ లైఫ్లోకి ఉండకూడదు. అయాన్స్ భారీగా అది నా స్థానం. అందులోకి ఎవరు వచ్చినా నేను చూస్తూ ఊరుకోను. అంటే ఏంటి తనని చంపేస్తావా అని అడుగుతుంది రియా. లేదు తనని చంపను. మరి అది అయాన్స్కి దూరంగా ఉండేలా చేస్తాను అంతే. దాన్ని చూస్తుంటే చాలా ఇన్నోసెంట్లా ఉంది. అటువంటి వాళ్ళు మనలా కాదు. మానం శీలం పవిత్రంగా ఉండాలి. భర్త తప్ప ఇంకొకరు తనని టచ్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. సో తనని వీడు పాడు చేస్తే అది జీవితంలో అయాన్స్ లైఫ్లోనే కాదు ఇంకెవరి లైఫ్లోకి వెళ్ళదు అని అంటుంది. అప్పుడు తనని మనం చంపాల్సిన అవసరం కూడా లేదు. తనే కుమిలి చచ్చిపోతుంది అని అనుకుంటారు. అదే ఏ చెట్టుకో పొట్టుకో ఉరేసుకొని చస్తుంది అని అంటారు. ఆ తర్వాత అయాన్స్తో నా పెళ్ళి జరిగేలా చేస్తాను అని అంటుంది. అయాన్స్ బిజినెస్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తారు పార్టీకి. ఏంటి అయాన్స్ గారు ఇంత సడన్గా మీరు మ్యారేజ్ చేసుకున్నారు? మాకు ఎవరికీ చెప్పకుండా అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాటతో అడుగుతూ ఉంటారు. మాకు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. అది ఏదో అలా జరిగిపోయిందిలేండి అని వాళ్ళతో మాట్లాడి పంపిస్తాడు అయాన్స్. అయాన్స్ మమ్మీ చాలా కోపంగా ఉంటుంది. అతను ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, తను ఏంటి ఇలా చేశాడని తనకు తానే నమ్మలేకపోతుంది. ఫంక్షన్కి వచ్చిన గెస్టులందరూ ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు. ఓకే అమ్మ మనం కూడా వెళ్ళి భోజనం చేద్దామా అని అడుగుతాడు అయాన్స్ వాళ్ళ అమ్మకి. ఎవరితో? ఈ మహారాణి గారితోనా? అసలు ఏముంది అని తినని పెళ్లి చేసుకొని తినతో కలిపి మనం భోజనం చేయాలా?
అని అడుగుతుంది. తనని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఏ అమ్మాయి ఇలా చూడు, నువ్వు ఎవరివో నాకు తెలియదు, కనీసం తెలుసుకోవాలని కూడా నాకు లేదు. నాకు తెలుసు నువ్వు డబ్బు కోసమే నా కొడుకు జీవితంలోకి వచ్చావని. నీకు ఎంత కావాలో చెప్పు, దానికి రెండింతలు పడేస్తాను. నా కొడుకు జీవితం నుండి నువ్వు ఇప్పుడే వెంటనే వెళ్ళిపో అని అయాన్స్ వాళ్ళ మదర్ మహాతో చెప్తుంది. ఆ మాటలు విన్న మహాకి చాలా బాధగా ఉంటుంది. అయినా నేను డబ్బు కోసమే కదా ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను అని తనలో తాను అనుకుంటుంది. ఈయన జీవితంలోకి వచ్చానని, కానీ డబ్బుకి అమ్ముడుపోయి కాదు, నా అవసరం కోసం మాత్రమే. కానీ ఇప్పుడు ఆవిడ అలా డబ్బు మనిషిలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. అమ్మా ప్లీజ్, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు తనతో? తను చాలా మంచిది అని చెప్తాడు. కానీ అయాన్స్ వాళ్ళ మదర్ ఏమీ వినదు. తను ఇప్పుడు నాకు భార్య, నీ కోడలు గురించి నలుగురిలో ఎలా తక్కువ చేసి ఎలా మాట్లాడాలనిపిస్తుంది? కోడల, నేను చచ్చిన మెచ్చిన చేసిన నీకు తనతో పెళ్ళి, తను నా కోడలు కావటానికి అయినా ఒక దరిద్రాన్ని తెచ్చి నీ కోడలంటే నేను ఎలా ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు అయాన్స్? నాకు నచ్చకుండా ఇంట్లో ఒక వస్తువు ఉంటేనే నేను ఒప్పుకోను, అటువంటిది కోడలుగా ఒక అమ్మాయిని తెస్తే ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు అని కోపంగా అడుగుతుంది. నేను చచ్చినా తనని కోడలుగా ఒప్పుకోనని కోపంగా అక్కడ నుంచి వెళ్తుంది ఆవిడ. ఆవిడ మాటలకు మహా కళ్ళల్లో నీళ్ళను చూసి చాలా బాధేస్తుంది అయాన్సి. కానీ ఏమీ మాట్లాడలేక, మహా ప్లీజ్ బాధపడొద్దు, మా అమ్మ ఏదో కోపంలో అలా మాట్లాడింది, అంతేగాని తను చాలా మంచిదే అని చెప్తుంది. నాకు తెలుసు ఆవిడ ఇలాగే మాట్లాడుతుందని, నేనేం బాధపడట్లేదులండి అని కళ్ళు తుడుచుకుంటుంది బాధతో. నీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఎంత బాధపడుతున్నావో అని మనసులో అనుకొని రా భోజనం చేద్దామని తనని పిలుస్తాడు. లేదు, నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి అని చెప్తారు. చూడు మహా, నువ్వు ఆఫ్టర్నూన్ నుండి ఏం తినలేదు, కానీ నీకు ఇప్పటికీ ఆకలి కాలేదంటే నేను ఏమనుకోవాలి చెప్పు? నీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది, మనసులో ఎంత బాధ ఉందో అర్థమవుతుంది అని చెప్తుంది. ప్లీజ్, నీకు తెలుసు కదా మన పెళ్ళి ఎలా జరిగింది అనేది, ప్లీజ్ లీవ్ ఇట్, ఆ మాటలు ఏమీ పట్టించుకోవద్దు, మా అమ్మ అలానే మాట్లాడుతుంది, తర్వాత కలుస్తుందిలే అని చెప్తాడు. ప్లీజ్ రా భోజనం చేద్దాం అని అయాన్స్ రిక్వెస్ట్ చేసేసరికి అతని మాటలు కొట్టేయలేక, సరే వస్తాను పద, కానీ వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని వస్తాను అని చెప్తుంది. ఓకే తొందరగా రా అని వేరే వాళ్ళు పిలవటంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అయాన్స్. ఈలోపు మహా ఆ హోటల్లో వాళ్ళ కోసం కేటాయించిన బాత్రూమ్ వైపు వెళ్తుంటే తన దగ్గరికి వస్తారు టీనా రయ్య. హాయ్ మహా, ఐఎమ్ సారీ, మార్నింగ్ మేము చేసిన దానికి మాకు నువ్వు అయాన్స్ భార్యవయ్యావు. మార్నింగ్ చేసిన దానికి ఐఎమ్ సారీ, మాకు నువ్వు అయాన్స్ భార్యవని తెలియక ఏదేదో చేశాం, దానికి మమ్మల్ని క్షమించు. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకులేండి, ఇదిగో ఈ జ్యూస్ తాగు, నీకోసమే తెచ్చాను అని అంటారు వాళ్ళిద్దరూ. సారీ, ఏమనుకోవద్దు, నాకు ఇప్పుడు తాగాలని లేదు. అలా అంటే ఎలా? నీకు మా మీద ఇంకా కోపం ఉందన్నమాట. నువ్వు ఈ జ్యూస్ తాగకపోతే మేము అలాగా అనుకుంటాం అని అంటారు, అందుకే మేము జ్యూస్ ఇస్తుంటే తాగటం లేదు. అయ్యో అలా ఏం లేదులేండి అని మొహమాటానికి వెళ్ళి పోయి జ్యూస్ తాగేస్తుంది మహా. తరువాత రూమ్ వైపు కొంచెం దూరం వెళ్తూ ఉంటే తనకి కళ్ళు తిరుగుతూ ఉన్నట్టు ఉంటుంది. టీనా ఆ అబ్బాయికి కాల్ చేసి, మా పని అయిపోయింది, నువ్వు ఇక నుంచి ఆ అమ్మాయిని ఏం చేస్తావో నీ ఇష్టం, నువ్వు చెప్పినట్లే తనతో జ్యూస్ తాగించాను, ఇంకా నీ పనే ఉంది, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అది అయాన్స్ లైఫ్లో ఉండకూడదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తుంది టీనా రియా. మహాకి లైట్గా కళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఏమైంది, నాకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి? మధ్యాహ్నం లంచ్ చేయలేదు కదా, అందుకే ఇలా కళ్ళు తిరుగుతున్నాయేమో అనుకుంటుంది తను. అయినా ఇంతకు ముందు రోజంతా తినకుండా ఉద్యోగం చేసిన కాళ్ళు అరిగిపోయేలా తిరిగిన రోజులు ఉన్నాయి, కానీ అప్పుడు అలా లేదు. కానీ ఇప్పుడు ఒక పూట తినకపోతే ఏదో 10 రోజుల నుండి తిననట్లు కళ్ళు తిరగటం, నా ఒళ్ళు నా ఆధీనంలో లేదు ఏంటి అనిపిస్తుంది తనకి అని అనుకుంటూ కళ్ళు మసకగా ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తున్నట్టు ఉంటుంది అనుకుంటూ కనిపిస్తూ ఉంటే ఒక దగ్గర ఆగుతుంది మహా. తన వెనుకనే తనను ఫాలో అవుతూ వచ్చిన అతను మహా ఒక చోట ఆగటం చూసి చుట్టూ పరిశీలనగా చూసి ఎవరూ లేకపోవటంతో తనని ఒక రూమ్లోకి లాక్కొని వెళ్తాడు. తనని అలా లాక్కొని వెళ్తుంటే మహాకి కంగారుగాను భయంగాను ఉంటుంది. అతని నుండి తనని విడిపించుకోవాలని చూస్తుంది, కానీ అతని బలం ముందు తన శక్తి సరిపోదు. ఎవరు నువ్వు, నన్నెందుకు పట్టుకున్నా, వదులు అంటూ
అంత మత్తులోనూ తనని తాను రక్షించుకోవాలని చూస్తుంది. కానీ వినడు. మత్తు వలన ఎవరు అనేది తనకి కనిపించదు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ప్లీజ్ నన్ను హెల్ప్ చేయండి అని గట్టిగా అరుస్తుంది మహా. ఆ అగంతకుడు మహా మాటలు బయటికి రాకుండా తన నోరు నొక్కేసి, ఏయ్, గట్టిగా అరిచావనుకో, ఇప్పుడే ఇక్కడ నిన్ను చంపేస్తాను. సైలెంట్గా ఉండు. నిన్ను ఏం చేయను. జస్ట్ 1 గంట తనివి తీరా నీతో నా కోరిక తీర్చుకుంటాను. అంతే. కాకూడదు అని అరిచావో నిన్ను చంపి ఇక్కడే పాతిపెడతాను అని చెప్తాడు. అతని మాటలకి షాక్ అయి స్తనువులు నిల్చుంటుంది. తాను ఏం విన్నదో అక్కడే అర్థమై గొప్ప కూలిపోతుంది. తను అరిస్తే అతను చంపేస్తాడు. తను చచ్చిపోతే మా అమ్మ తమ్ముడు పరిస్థితి ఏంటో అర్థం కాక బాధపడుతుంది. అలా అని అతనికి లొంగిపోతే నేను బ్రతికే బ్రతుకుకు అసలు అర్థం ఉండదు. ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకోవాలి ఆలోచిస్తున్న తన ఒంటి మీద అతని చేతులు పడేసరికి భయంతో బిగుసుకుపోతుంది తను. ప్లీజ్ నన్నేం చేయొద్దు. కావాలంటే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. కనీసం అలా అయినా డబ్బుకు లొంగి తన్ను వదులుతాడు అనే ఆశతో. నీ అందం ముందు ఆ డబ్బు ఎంత డబ్బైనా దిగదుడిపే బ్యూటీ అంటూ తనని ఆక్రమించుకోవాలని చూస్తూ తన చీరని లాగుతూ ఉంటాడు ఆమె ఒంటి నుండి దూరం చేయటానికి. అది చూసి తను ఎలా విడిపించుకోవాలో కూడా తనకి శక్తి సరిపోవటం లేదు. ఒక పక్క జ్యూస్లో కలిపిన మందు ఎఫెక్ట్ వల్ల కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. అలాగే తన పరిస్థితి గుర్తొచ్చి నిస్సహాయంగా ఉండిపోతుంది. తన ఒంటి నుండి అతను చీరను వేరు చేస్తూ ఉంటే తర్వాత జరగబోయేది అర్థమయ్యి అంత మత్తులోనూ ధైర్యం కూడగట్టుకుని ఒక చేత్తో అతని చేతులను అడ్డుకుంటూనే ఇంకొక చేత్తో ఏదైనా ఒక వస్తువు తనకి తగులుతుందేమో కింద ఉన్నది అని చూస్తూ ఉంటుంది, వెతుకుతూ ఉంటుంది మహా. అలా ఇంకొక చేత్తో వెతుకుతున్న మహాకి తన చేతికి ఒక ఇనప వస్తువు తగులుతుంది. దాన్ని తీసుకొని అతని తల మీద గట్టిగా కొడుతుంది మహా. దాంతో ఆమెపై ఉన్న అతని పట్టు కొంచెం సడులుతుంది. దాంతో అతన్ని దూరంగా తోసి డోర్ కనిపిస్తే ఓపెన్ చేసి అందులోకి వెళ్తుంది కంగారుగా. తరువాత చుట్టూ చూసినా తనకి అర్థమవుతుంది తను రూమ్లో నుండి బయటకు రాలేదు, ఆ రూమ్లో ఉన్న వాష్రూమ్లోకి వచ్చిందని. అక్కడ నుండి బయటికి వెళ్ళాలని చూస్తున్న తనకి కోపంగా తన వైపే వస్తున్న అతను మసకగా కనిపిస్తూ ఉంటే వాష్రూమ్ డోర్ యొక్క బోల్ట్ పెట్టి అక్కడే ఉన్న నీళ్లతో మొహం కడుక్కుంటూ ఉంటుంది. ఆ వ్యక్తి పైకి లేచి తలుపు దబదబా కొడుతూ ఉంటే ఎక్కడ ఆ డోర్ పగిలిపోయి అతను లోపలికి వస్తాడో అనే భయం వేస్తుంది తనకి. ఏయ్, డోర్ ఓపెన్ చే అని గట్టిగా అరుస్తాడు. పాపం పోనీలే అని జస్ట్ నీ మీద మోజు తీర్చుకుని వదిలేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను గాయపరిచావు. నిన్ను వదిలిపెట్టను నేను. నరకం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను నీకు అంటూ కోపంతో ఊగిపోతూ గట్టిగా ఆ డోర్ని కొడుతూ పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అతను. మహా ఏంటి వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి చాలా టైం అయింది, అయినా ఇంతవరకు ఇంకా రాలేదు. తన కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కూడా ఆలోచించకుండా ఎక్కడికి వెళ్ళింది అని అయాన్స్ అనుకుంటూ ఆ వాష్రూమ్స్ వైపు వెళ్ళి అక్కడ అంతా చూస్తాడు అయాన్స్. ఎక్కడికి వెళ్ళింది తిను అనుకుంటూ ఆమెకి కాల్ చేస్తాడు, కానీ ఉపయోగం ఉండదు. మహా ఫోన్ ఆ వ్యక్తి పట్టుకొని తీసుకుని వెళ్తున్నప్పుడు కింద పడిపోయి ఉంటుంది. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయదు తిను, ఎక్కడ ఉన్నది, ఇలాంటి టైంలో ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ అనుకుంటాడు. తన కోసం మళ్ళీ అంతా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళింది తిను, కొంపదీసి ఆ ఇంటికి వెళ్ళిపోలేదు కదా. ఇందాక అమ్మ చేసిన రచ్చకి అనుకుని ఇంతకుముందు మహా కళ్ళల్లో నీళ్లు చూడటం గుర్తుంచి మనసంతా ఎవరో మెలిపెట్టినట్లు అవుతుంది. అయ్యో పాపం, చాలా బాధపడినట్లు ఉంది. అందుకే కనీసం నాకు చెప్పకుండా వెళ్ళిందనుకుంటా. తను కూడా ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు, తన ఇంటికి కూడా వెళ్ళాలి అనుకుంటాడు అయాన్స్. తన కారు దగ్గరికి వెళ్తున్న అతనికి అసలు తన ఇంటికి వెళ్ళిందో లేదో ఒకసారి అంతా చూసి వెళ్తే బాగుంటుంది అనుకుంటూ రూమ్స్ ఉన్న వైపు వెళ్తాడు అయాన్స్. అక్కడ ఒకచోట మహా ఫోన్ పడిపోయి ఉండటం చూసి మహా ఫోన్ ఏంటి ఇక్కడ ఉంది అనుకుంటూ ఆ ఫోన్ని చేతిలోకి తీసుకొని చుట్టూ చూస్తాడు. ఆల్మోస్ట్ అన్ని రూములు ఒకేలాగా ఉంటాయి. తను ఎక్కడ ఉందో కూడా కనిపెట్టలేని విధంగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళింది తిను, తన ఫోన్ ఇక్కడ ఉంది అంటే తను ఇక్కడే ఎక్కడో ఒక రూమ్లో ఉండుంటుంది అని అన్ని రూమ్స్ చూస్తాడు. కొంచెం డోర్ కొడుతున్న శబ్దం వస్తుంటే ఆ వైపు వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి తల నుండి రక్తం కారుతూ ఉంటే మొహం మీద ఆ రక్తం అంతా పడి చూడటానికి చాలా చండాలంగా ఉంటాడు అతను.
ఏంటి ఎలా జరిగింది? ఎవర్రా నువ్వు అని అయాన్స్ అడుగుతాడు. నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? అసలు ఈ రక్తం ఏంటి? అసలు నువ్వేంటి? ఎవరున్నారు లోపల? ఆ డోర్ శబ్దం ఏంటి అని అయాన్స్ పదే ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు. అయాన్స్ గురించి చెప్పడం, టీనా ముందే అయాన్స్ గురించి చెప్పటం వల్ల అతని భార్యని పట్టుకున్నా అని తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా అనుకుంటూ అక్కడ నుండి పారిపోవటానికి ట్రై చేస్తాడు. కానీ అయాన్స్ అతన్ని పారిపోకుండా పట్టుకొని అతన్ని బాగా కొట్టి, చెప్పరా లోపల ఎవరున్నారు? నువ్వు ఎందుకు పారిపోతున్నావు? ఈ రక్తం ఏంటి అని అతన్ని అడుగుతూ ఉంటాడు. అయాన్స్ మాటలు వింటున్న మహాకి అతని గొంతు విని అది అయాన్స్ గొంతులా ఉందని కొంచెం డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అయాన్స్ అతన్ని కొడుతూ అడుగుతూ ఉంటాడు. ఏం జరిగింది చెప్పరా అని 1కి 10 సార్లు అడుగుతూ ఉంటాడు. అయాన్స్ని అక్కడ చూసేసరికి కొండంత ధైర్యం వస్తుంది మహాకి. ఆయు అని పిలుస్తుంది. మహా మాట విని తన వైపు తిరిగిన అయాన్స్కి మహాని చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మహా నువ్వేంటి ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది? ఈయనకేంటి ఇక్కడ రక్తం? ఇవన్నీ అడుగుతాడు. అది అయాన్స్ వీడు నన్ను ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది మహా? చెప్పు ముందు ఏం జరిగింది అని టెన్షన్గా అడుగుతాడు. వీడు ఏం జరిగింది చెప్పు. వీడు నా జీవితం నాశనం చేయబోయాడు అయాన్స్ అని జరిగింది మొత్తం చెబుతుంది మహా అయాన్స్కి. అది విన్న అయాన్స్కి రక్తం వచ్చే అంత కోపం వస్తుంది. మహా మాటలు విని అతని రక్తం మరుగుతుంది. నా మహానే నువ్వు తాకబోయావా నువ్వు? అసలు నీకు ఎంత ధైర్యం అని అతన్ని బాగా చితక కొడతాడు అయాన్స్. తర్వాత పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పి అతన్ని అరెస్ట్ చేపిస్తాడు. మహాకి మత్తు ఫుల్గా ఎక్కేసి అక్కడే పడిపోతుంది. మహా పడిపోవటంతో కంగారుగా వస్తాడు అయాన్స్ మహా దగ్గరికి. మహా ఏమైంది నీకు? ఎందుకు పడిపోయావు అని తనని కదుపుతూ ఉంటాడు. అసలు ఏం జరిగింది? మహా ఎంతకీ లేవకపోయేసరికి చాలా భయం వేస్తుంది అయాన్స్కి. ఆమెను తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ తనని చెక్ చేసి తను తాగిన డ్రింక్ని కక్కించి తనకి ఇంజెక్షన్ చేసి వెళ్తాడు. డాక్టర్ తనకి ఇంజెక్షన్ చేసి ఇంకేం ప్రాబ్లం లేదు, ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్తారు. మహాని అయాన్స్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఉదయం వరకు మహాకి మెలకువ రాదు. తెల్లవారి మహాకి మెలకువ వస్తుంది. రాత్రి జరిగింది గుర్తొచ్చి ఉలిక్కిపడి లేస్తుంది. అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చిన అయాన్స్ని చూస్తుంది. మహా ఒక్కసారి ఉలిక్కిపడి లేవటం చూసి ఏమైంది మహా అంటూ తన దగ్గరికి వస్తాడు అయాన్స్. ఏం లేదని అయాన్స్ని అలా ఒంటి మీద టవల్తో చూసి కొంచెం షాక్ అయ్యి తలదించేస్తుంది ఏమీ చూడనట్టు. మహా అక్కడ నుంచి వాష్రూమ్కి వెళ్ళాలని పైకి లేవబోతూ తూలి పడిపోతుంది. అయ్యో అని అయాన్స్ తనని పట్టుకొని సరిగ్గా నిలబెడతాడు. కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్తాడు. అయాన్స్ అంత దగ్గరగా చూసి మహా గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అయాన్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాడు. బాబోయ్ వీడేంటి ఇంత అందంగా ఉన్నాడు అని అయాన్స్ వైపు చూస్తుంది మహా. అయాన్స్ ముందే తెల్లగా ముట్టుకుంటే కందిపోయాడా అనంత తెల్లగా హ్యాండ్సమ్గా బాలీవుడ్ హీరోలా ఉంటాడు. అతను స్నానం చేసి అప్పుడే రావటం వల్ల అతని ఒంటి మీద ఇంకా నీటి బిందువులు కొన్ని అలాగే ఉండి ముత్యాలలా మెరుస్తూ ఉంటాయి. అతను కండలు తిరిగిన శరీరంపై బాబోయ్ నేను ఇంతవరకు అమ్మాయిలే ఇంత అందంగా ఉంటారని అనుకునేదాన్ని, కానీ ఇతను అంతకంటే అందంగా ఏదో బాలీవుడ్ హీరోలా ఉన్నాడు అని అతన్ని మైమర్చిపోయి అలాగే చూస్తూ ఉంటుంది అయాన్స్ని. ఏంటి అలా చూస్తున్నావు అని ఒక్కసారి అయాన్స్ అడుగుతాడు. ఏం లేదు అని అంటుంది. లేదు ఏదో చూస్తున్నా. అంత అందంగా ఉన్నానా? అయాన్స్ మైకంలో ఉన్న మహా అవును చాలా అందంగా ఉన్నా, ఎంత ముద్దొస్తున్నావో అని చెప్తుంది. అయితే అవునా అంత అందంగా ఉన్నానా? అయితే అంత ముద్దొస్తే పెట్టుకో అని తన దగ్గరికి వస్తాడు అయాన్స్. అయాన్స్ అలా దగ్గరికి తన ఫేస్ తేవటంతో అతని వెచ్చని ఊపిరి తగిలి ఈ లోకంలోకి వస్తుంది మహా. ఏంటి నాకు ఇంత దగ్గరగా వచ్చా, ఏం చేస్తున్నావు నువ్వు అని ఒక్కసారి అతనికి దూరంగా జరుగుతుంది. నువ్వే కదా ముద్దు పెట్టుకుంటాను అన్నావు. నేనా అని ఆశ్చర్యంగా మొహం పెట్టి నేనేం అలా అని ఉండను అని బుకాయిస్తుంది. లేదు నువ్వేమన్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని అంటాడు. నువ్వు అన్నావో అనలేదో నీకు తెలుసులే, కానీ నీ అంతటా నీకు ముద్దు పెట్టడం కష్టం ఏమో చెప్పు, కావాలంటే నేను నీకు సహాయం చేస్తానని చిలిపిగా అంటాడు అయాన్స్. అది విన్న మహా ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
1000 సబ్స్క్రైబర్స్ రావాలి ఫ్రెండ్స్. అది మీ వల్లే అవుతుంది. థ్యాంక్ యూ.